హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ ప్లాంట్ బ్రింజాల్ ఎలా చేస్తావా బ్రింజాల్ తవా ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా వేడి నీళ్ళు కొంచెం హెచ్చబెట్టుకొని ఒక గిన్నెలో 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసి వేడి నీళ్ళు దాంట్లో పోసి కాసేపు నానబెట్టండి ఆర్ సంథింగ్. కాసేపు నాననివ్వండి, పక్కన పెట్టుకోండి. ఈలోపు బ్రింజాల్ని శుభ్రంగా కడుక్కొని రౌండ్ స్లైసెస్గా కోసుకొని తర్వాతకి ఈ రౌండ్ స్లైసెస్ మీద క్రిస్ క్రాస్గా ఎక్స్ షేప్లో టూ సైడ్స్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ తీసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత జీరా వేసిన తర్వాత 10 నుండి 12 ఎల్లిపాయ గర్భలు, ఆ తర్వాత తగినంత ఉప్పు వేయండి. వేసిన తర్వాత దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ తర్వాతకి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసి శనగపిండి ఉండలు లేకుండా చూసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ వేసేసి ఆ తర్వాతకు కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేస్తూ ఉండండి. ఇది పేస్ట్ లాగా పట్టాలన్నమాట వంకాయకి. ఒకవేళ దీనికి పేస్ట్ కోసం మనం ముందుగా నానబెట్టుకున్న నీళ్ళు కూడా పోసిన తర్వాత వంకాయకి 2 సైడ్స్ బాగా పట్టించండి. పట్టించిన తర్వాత 15 to 20 minutes దీన్ని పక్కకి పెట్టుకోండి, అది దాన్ని పీల్చుకోవడానికి. ఈలోపు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోండి. పెనం వేడెక్కాక నూనె పోసి నూనె కూడా కొంచెం వేడెక్కాక మనము 15 to 20 minutes పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసిన బ్రింజాల్ని దీనిపైన పెట్టండి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టిన తర్వాత ఇవి 2 sides వేయించుకోవాలి. 2 sides వేయించుకుని సెకండ్ టైము తిప్పేటప్పుడు దాని మీద కూడా నూనె పోసి వేయించుకోండి. 2 sides వేయించుకున్న తర్వాత ఇవి ఆ షేప్ అలా కనిపిస్తాయి చూడండి, అలా ఉంటాయి. ఇవి రైస్కి సైడ్ కాంబినేషన్కి సూపర్గా ఉంటాయి. ఇవి పప్పులోకి కానీ చారులోకి కానీ సాంబార్లోకి కానీ మెయిన్గా ఎనీ రోటి పచ్చడిలోకి సూపర్గా ఉంటుంది నెయ్యి కాంబినేషన్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.